ఆచార్య కొలకలూరి ఇనాక్ అని ఏదైనా సరే, అసలు బతికున్న మహాకవుల్లో తెలుగు సాహిత్యానికి సంబంధించి, అంటే ఇప్పుడు బతుకున్నాం కాబట్టి మనందరం సమకాలీకులం అని కాదు, కానీ ఆయన బతుకున్న కాలంలోనే మనం ఉండటం అదృష్టం అని ఏదో మాట వరుస కనడం కాదు. పద్మశ్రీ ఆయనకి ఇచ్చారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది, దృష్టి, విమర్శిని, నందిని, ఇట్లా చాలా బుక్స్ రాశారు అని వినడము, చదవడము తర్వాత సంగతి. కానీ బతుకున్న మహాకవుల్లో ఆయన ఒకళ్ళనే నేనైతే చెప్తాను. సరే, దళిత సాహిత్యమా, ఇంకో సాహిత్యమా, మరో సాహిత్యమా పక్కన పెట్టాను. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటేనే అతనికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని కదా. తాను ఒక ఛానల్లో చెప్తా, దాని పేరు కూడా 3T నెట్వర్క్ అని, అందులో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. అందులో ఆయన 12 కిలోమీటర్లు లేదంటే 12 మైళ్ళు నేను పరీక్ష కోసం పరిగెత్తి వెళ్ళాను అని ఆ సందర్భాన్ని వివరించినప్పుడు దానికి వ్యూస్ ఏమి ఉండవు. అంటే ఇలాంటి విషయాలని ఎవడు పెద్దగా పట్టించుకోడు, వాళ్ళకి అవసరం లేదనుకుంటారు. కానీ ఈ సమాజం వాళ్ళని మిస్ అయినప్పుడు అర్థమవుతుంది ఎంత గొప్ప వాళ్ళని మనం తక్కువ చూసాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఇది అర్థం కావాలంటే కాస్త చదువుకొని ఉండాలి. చదువు అంటే కేవలం అక్షరాలు కాదు, మనం కొంత ఎదగాలి. నేను బీభత్సంగా ఎదిగానని చెప్పను, కానీ ఒక వ్యక్తిలోని అభిరుచిని కానీ, ఇష్టాన్ని కానీ, కళలను కానీ, వ్యక్తిత్వాన్ని కానీ అర్థం చేసుకొని ఆదరించాలి అంటే దానికి కొద్దిగా చదువుకోవాలి. చదువు ఏంటి అంటే ఎడ్యుకేషన్ కాదు, అక్షరాలు నేర్చుకోవటం, చదవటము, రాయటము, ఇదే ఎడ్యుకేషన్ అయితే అది మనం ఎప్పటికీ నేర్చుకోలేం. అది ఎక్కడి నుంచి ఆయన పరిగెత్తాల్సి వచ్చిందంటే, ఆయన వాళ్ళ గురువు గారి పేరు చెప్పారు, సంథింగ్ పేరు మర్చిపోయాను, దేవదాస్ ఆయన పేరు. ఆయన నాకు తెలిసి అప్పటి ఉన్న మాదిగ పల్లెల్లో చదువుకుంటాను అనుకున్న వాళ్ళ దగ్గరికి చదువు చెప్పి తాను భుక్తి పొందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర ఈయన చదువు ఎలా నేర్చుకున్నాడు అంటే, తనకున్న నోటి లెక్కల ద్వారా తన టాలెంట్ని ఆయన గుర్తించి నువ్వు చదువుకోవాలని వాళ్ళ ఇంట్లో ఒప్పించి, ఏది ఇనాక్ గారిని, ఆ ఇనాక్ గారికి ఇప్పుడు 85 ఏళ్ళు, ఆయన్ని పిలిపించుకొని ఆయనకి చదువు చెప్తూ ఉన్నప్పుడు గుంటూరు హై స్కూల్, నాకు తెలిసి పాడిమండల సీతారామయ్య అనుకుంటా, పిఎస్ఆర్ స్కూల్ అన్నారు. మరి ఆ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ 3rd నుంచి ఒకేసారి 6th. కానీ ఎగ్జామ్స్ రాయాలంటే వేజెండ్ల నుంచి, ఆయన ఊరు వేజెండ కాబట్టి గుంటూరుకి రావాలి. అన్ని కిలోమీటర్లు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు అంటే దాని వెనకున్న నేపథ్యం అది. ఆ చిన్న వయసులో నిజంగానే, అంటే చూస్తున్నప్పుడు తండ్రి హృదయంతో నేను కొన్నిటిని ఆలోచిస్తాను. కాబట్టి ఒక పిల్లవాడు అంటే 3rd క్లాస్లో ఉన్నవాడు, వాడు వయసు ఎంత ఉంటుంది, 8 ఏళ్ళు ఎంత ఉండొచ్చు. అంత వయసులో పాపం చదువు కోసం అంటే వాడు కష్టంగా ఫీల్ అవ్వాల, వాడు అంటాం అంటే అప్పుడు ఆ వయసుని బట్టి కష్టంగా ఫీల్ అవ్వాల, అదేదో సాధించాలి. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే అంత చిన్నపిల్లవాడు తప్పిపోవచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు, ఎట్లా వెళ్ళాడు అని. అలాంటి ఆయన ఆ 6th క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి భేష్ అనిపించుకొని తర్వాత ఎన్నో కష్టాలు పడి అవమానాలు కూడా పడి ఉంటారు. ఎందుకంటే ఇదంతా 35 నాటి మాట, 1935. ఆయన స్వాతంత్రం వచ్చే నాటికి బర్రెలు కాసుకుంటూ ఉన్నాడట, జీతగాడిగా కూడా ఉన్నాడట. మళ్ళీ ఈ క్లాస్కి కనుక వెళ్ళకపోతే జీతగాడిగా పంపిస్తారేమోనని భయపడి వెళ్ళాను అని చెప్పారు. అదే పెద్ద మలుపు ఆయన జీవితంలో. చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు అని, మనకి చెప్పకపోవచ్చు వాళ్ళందరూ కూడా, నాకు ఆయన ఫలానా ఆయన ఇన్స్పిరేషన్ అని, లేదంటే మనకు తెలియకపోవచ్చు ఎప్పటికీ. కానీ ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీకి వీసీగా చేశారు. అంటే ఎంత చిన్న స్థాయి నుంచి ఒక యూనివర్సిటీకే అధిపతిగా వెళ్ళిన వైనాన్ని తలుచుకున్నప్పుడు మనకి ఏమాత్రం పరిచయం లేకపోయినా నా వరకు నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఇన్స్పిరేషన్గా అనిపించినంత మాత్రాన మళ్ళీ మనం ఇంకేదో సాధిస్తామని కాదు. గొప్ప వాళ్ళ గురించి ఉత్తేజం పొందడం, ఇంకో 10 మందికి చెప్పడం కూడా మంచిదే కదా. ఒక మంచి మాట చెప్తే అది ఎలా ఆ తర్వాత తరాలకి బ్యాంక్ లాగా మారుతుంది అనేది వాళ్ళ తరాల వాళ్ళు ఆ తర్వాత చెప్తూ ఉంటే తెలుస్తుంది. మనం చేసే మనం చెప్పే ఒక మంచి మాట
మన పిల్లలకి లేదంటే తర్వాత వాళ్ళకి ఎంత కోటలాగా రక్షణ కల్పిస్తుందనేది చాలామంది జీవితంలో చూశాను. అలాగా ఈనాక్ గారు అలా చదువుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మా నాన్నగారు చెప్తారు, ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఊర్లో స్కూల్ లేకపోతే చదువుకుంటాను అనే ఒక ఆసక్తి చదివించినటువంటి మా తాతగారి ఏమంటారు ఆయన అనుమతి. దాంతో కుంకలగుంట అనే గ్రామం నుంచి సంతగుడిపాడు వరకు రోజు నడుచుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు అప్పట్లో సైకిల్స్ కూడా లేవు కాబట్టి ఎక్కువ. ఆలోచించండి, ప్రతి వారి జీవితంలో పైకి వచ్చిన వారు కనుక ఎంతో కొంత కష్టం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అంత ఈజీగా ఎవడు పైకి రాలేడు. అలా అని చెప్పేసి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవన్నీ చేసినా కూడా ఏదో సాధించాలి అంటే ఈ సాధించటం అనేదాన్ని కొలమానం ఉండదు. హాయిగా జీవితం గడిపే వాళ్ళు కూడా సాధించినట్లే. అందరికీ తెలిసేటట్టు కలెక్టర్లో, ఎస్పీలో, లేదా సినిమా నటులో, రాజకీయ నాయకులు మరొకటో అయినంత మాత్రానే సాధించినట్టు కాదు. మీకున్న దాంట్లో మీరు బతుకుతూ అవతల వాడిని ఏమీ హాని చేయకుండా బతకటం కూడా గొప్ప విషయం. ఇవి అంటే ఇలాంటి ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం కొద్దిగా చదువుకున్నప్పుడు. చదవడం అంటే జ్ఞానం, సముపార్జన, ఇంకొకరికి హాని చేయకుండా మన బతుకు మనం హాయిగా బతుకుతూ కనీసం నలుగురికి ఇలాంటి మాటలు చెప్పగలిగిన చాలనుకుంటాను. ఈనాక్ గారి 11 నిమిషాల 50 సెకండ్ల వీడియోకి వ్యూవర్షిప్ ఆ ఛానల్లో మామూలుగానే తక్కువ ఉంటుంది. ఎంత 40-50 మంది చూస్తారు. కానీ రీచ్ అంటారు దాన్నే. ఇప్పుడు మనం చెప్పిన మాటకి, చిరంజీవి చెప్పే మాటకి, ఏఎన్ఆర్ చెప్పే మాటకి, జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటకి, చంద్రబాబు చెప్పే మాటకి, పవన్ కళ్యాణ్ చెప్పే మాటకి తేడా ఉంటుంది కదా రీచ్ విషయంలో. అందువల్ల ఏంటంటే కొంత మార్కెటింగ్ అవసరం. సరే, అది ఏ ఛానల్లో ఎంతమంది చూశారు చూడలేదు అనేది కాదు విషయం, ఎంత మంచి విషయం తెలుసుకున్నారు అని. అందుకే మనకి కింద కామెంట్లు పెట్టేవాళ్ళు. ఒక సుత్యామోహన్ ఏదో పెద్ద మాకు సలహా ఇచ్చింది. అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించింది కదా. ఈ కింద కామెంట్స్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ తీసుకోవచ్చు మనం. వాళ్ళ నుంచి సమాచారం ఉంటుంది. అందుకనే కామెంట్స్ డిజేబుల్ చేయాలి. అర్థమైందా సుత్యామోహన్ అని? అది ఆమె ఏమనుకున్నా మనకి ఇబ్బంది లేదు, కానీ అందుకు కామెంట్ డిజేబుల్ చేయండి. కొంత మనకి చాలా సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆయన జయరాం రెడ్డి గారు ఎవరో మరి గుర్తులేదు. అట్లానే ఇంకొంతమంది ఊరికనే ఓకే అంటారు, బాగుందంటారు. అయినా కూడా ఏంటంటే వాళ్ళు మేము చూసాము నీ వీడియో అని చెప్పడం స్టేట్మెంట్ అనమాట అది. సరే, వెధవ కామెంట్లు వెధవల నుంచి వెధవతనం తప్పితే వేరేది ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇది ఈనాక్ గారి గురించి నాకు చెప్పాలనుకుంది. బహుశా మరి మన గురించి మనం ఎక్కువ చెప్పుకున్నామేమో. బై.